బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లా ఆలగడ్డ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్యోగాల పేరిట మోసం చేసిన ఘటనపై బాధితులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి న్యాయం కావాలంటూ ఆందోళనకు దిగారు. గత ఏడాది ఫిర్యాదు చేయగా పోలీసులు కొంత సమయం కోరారు. గడువు ముగియడంతో న్యాయం కావాలంటూ మళ్లీ ఆందోళనకు దిగారు. ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్ జాబ్స్ పేరిట రాజారెడ్డి అనే వ్యక్తి పలువురు నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఆ తర్వాత వారికి ఉద్యోగం ఇవ్వకుండా బోర్డు తిప్పేశాడు. హైదరాబాద్లో వెల్త్ అండ్ హెల్త్ ఫైనాన్స్ సొల్యూషన్స్ కంపెనీ పెట్టిన రాజారెడ్డి ఒక్కొక్కరి నుంచి 2.5 లక్షల నుండి 3 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు చెప్తున్నారు. 40,000 జీతాలు చెల్లిస్తామని నమ్మించి వసూలు చేసినట్లు చెప్తున్నారు. దోర్నిపాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడపలో బాధితులు ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. హరినాయుడు, చెప్పండి, మీ దగ్గర ఉన్న మరింత సమాచారం ఏంటి దీని గురించి? గుడ్ ఈవినింగ్ పవన్. నంద్యాల జిల్లా ఆలగడ్డ డిఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకోవడం జరిగింది. దూరంపాడు గ్రామం ఉద్యోగుల పేరిట లక్షలు వసూలు చేయడం జరిగింది. బాధితులు రోడ్డెక్కి డిఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించినటువంటి బాధితులు గత ఏడాది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసులు హామీ ఇచ్చిన సమయం ముగిసింది. బాధితులకు న్యాయం చేయలేని మరోసారి ఆందోళన చేపట్టడం జరిగింది. గత ఏడాది మోసం చేసిన 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వర్క్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ పేరుతో వందలాది మందితో డబ్బులు వసూలు చేసి అంతపు రాజారెడ్డి 2023 హైదరాబాద్లోని వెల్త్ అండ్ హెల్త్ సైన్స్ సొల్యూషన్ కంపెనీ పేట రాజారెడ్డి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా దాదాపుగా కొన్ని ఉద్యోగాలు మేము ఇప్పిస్తాము, మీకు నెలకు లక్షల్లో జీతాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా వీరారెడ్డి కుమార్తె వివాహం చేస్తున్నటువంటి తన అల్లుడు కంపెనీ అంటూ ప్రతి సభ్యుడి నుంచి దాదాపు 2,50,000 నుండి 3,40,000 వరకు వసూలు చేయడం జరిగింది. వీళ్ళు ఎవరైతే బాధితులు డబ్బులు ఇచ్చారో వాళ్ళకు వర్క్ ఫర్ హోమ్ అంటూ 40,000 జీతాలు ఇప్పిస్తామని చెప్పేసి దోర్నపాడు, నంద్యాల, కర్నూలు, అనంతపూర్, కడపలలో డబ్బులు కట్టి మోసపోయినటువంటి బాధితులు ఈరోజు ఆలగడ్డ డిఎస్పీ కార్యాలయం దగ్గర అయితే చోటు చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ ఉద్రిక్త కార్యక్రమంలో వందలాది మంది పాల్గొనడం జరిగింది. 2023లో జరిగినటువంటి ఇష్యూ పైన ఆలగడ్డ డిఎస్పీ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు వారు 1 సంవత్సరం గడువు అడగడం జరిగింది. ఆ గడువు ఈ రోజు ముగియడంతో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు, మాకు న్యాయం చేయాలి, లేదంటే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి ఆలగడ్డ పోలీస్ స్టేషన్ ఎదురుగా దాదాపు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆందోళన దిగడం జరిగింది. హరినాయుడు, మరి రాజారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? అసలు పోలీసులు ఏమంటున్నారు దీని గురించి? దాదాపు రాజారెడ్డిని ఎవరైతే బాధితులు ఉన్నారో కంప్లైంట్ చేయడంతో 2023 అదేవిధంగా రీసెంట్ గా 1 ఇయర్ బ్యాక్ కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం అదేవిధంగా జరిగిందని చెప్పేసి పోలీస్ అధికారులు బాధితులకు అయితే తెలిపారు. మేము వారి దగ్గర నుంచి మీకు డబ్బులు ఇప్పిడమా, మీకు ఏదైనా సరే కరెక్ట్ అయిన ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తామని చెప్పేసి తెలిపారు. అదేవిధంగా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో ఆలగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి భూమా అఖిలప్రియ దగ్గరికి వెళ్ళి వీరి యొక్క బాధను వ్యక్తపరచడం జరిగింది. భూమా అఖిలప్రియ వీరి యొక్క ఏదైతే మోసం చేశారో వాళ్ళ యొక్క సమాచారాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లినప్పుడు వారి యొక్క సరైన సమయాల్లో వీరికి న్యాయం చేస్తామని చెప్పేసి అటు పోలీస్ అధికారులు కానివ్వండి, ఆలగడ్డ ఎమ్మెల్యే అయినటువంటి భూమా అఖిలప్రియ, నారా చంద్రబాబు నాయుడు కూడా వీరికి హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులను ఎవరు పట్టించుకోకపోవడంతో మరోసారి ఆందోళన చెందడంతో ఆలగడ్డ డిఎస్పీ వీళ్ళకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి బాధితులకు తెలియజేశారు. థ్యాంక్ యూ హరినాయుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.